హలో హ్యావీస్ వెల్కమ్ టు నాగవేణి యూనివర్సల్ అండి. సో తొట్లకొండ చూసేసిన తర్వాత మళ్ళీ భీమిలి బీచ్కి అయితే వెళ్ళామండి. సో ఈవినింగ్ అయింది కాబట్టి అందరూ బీచ్ చూడడానికి ఆ వాతావరణం ఎంజాయ్ చేయడానికి వచ్చారండి. మేము కూడా ఎక్కడ స్టాప్ చేయాలని చూస్తున్నాము. చాలా బాగుందండి. ఇక్కడ కూడా ప్లేసెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఫుడ్ అవైలబిలిటీ, ఈవెన్ వాష్రూమ్ అవైలబిలిటీ అన్నీ చాలా బాగున్నాయి. మేము ఎలా ఉంటాయి అనుకున్నాము. అంటే మేము వెళ్ళిన బ్యాచ్ అంతా కొత్త అండి. ఒక్కరే అక్కడ లోకల్ వాళ్ళు. సో వాళ్ళ గైడెన్స్తోనే మేము వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, ఆ గాలి చూడండి ఎలా వస్తుందో. మా వాళ్ళందరూ అలా బయటికి వెళ్ళారు. నేను కొద్దిసేపు ఇలా కూర్చున్నాను. వాళ్ళు వాటర్ దానికి ఏదో ఫుడ్ ఐటమ్స్ దానికి వెళ్ళారండి. సో బుద్ధుడి బొమ్మ చూడండి ఎంత బాగుందో. నేను అలా కొద్దిసేపు కూర్చొని ఫ్రీ అయ్యానండి. సో సాగర్ కన్నా చూడండి ఎంత బాగుందో. స్టాచ్యూ బాగా పెట్టారండి అక్కడ. నేను కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాను. తిరిగాము కదా, చాలా అలసిపోయాము. సో ఈ బీచ్ ఒకటి చూసి వెళ్ళిపోతామండి. ఇంకా ఆ బీచ్లోకి వెళ్తానే అమ్మో బాబోయ్, తెలియని వాళ్ళకి ముందే చెప్తున్నాము. ఆ వీడియో ఫొటోస్ తీసేటోళ్ళు అయితే ముందే తగలేస్తారని నేను ఉరుకుతున్నాను. చూడండి మా వాళ్ళు ఎలా తీస్తున్నారో. ఆడ ముందే వెళ్తున్నారు కదా, బ్లూ షర్ట్ వేసుకొని మమ్మల్ని టార్గెట్ చేసాడు కనుక్కున్నారు. వీళ్ళు ఏదో బ్యాచ్ అని మమ్మల్ని పట్టేసుకున్నారు. అంటే మీ వీడియోస్ తీస్తాం, ఫొటోస్ తీస్తామని వాళ్ళకి ఎలా తెలిసిపోతుందో. మేము ఫస్ట్ వెళ్తున్నాం కదా, వాడు ముందే కాకా పెడుతున్నాను తెలియక ఏదో మాట్లాడానండి. కానీ మొత్తానికి వాడు సాధించేసాడు. ఫొటోస్ అయితే వీడియోస్ తీసాడండి. సో కాదని లేక తీసాము. మన ఫోన్లో తీసుకున్నా బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు అదే నిలబడి అది ఇది అని చెప్తారు. ఏం నాకు నచ్చలేదు. ఫొటోస్ 700 అలా అయింది ఫర్ ఈచ్ పర్సన్కు. సో ఒక్కొక్కరికి ఇన్ని ఫొటోస్ అన్నీ తీసాము. సో తప్పదు కదా, నా ఫొటోస్ ఒక్కటే ఈ వీడియోలో పెట్టానండి. వాళ్ళకి ఇష్టం లేదంట. సో అదే చూడండి, ఆ విజువల్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. చూసేదానికి నాకే అలా అనిపిస్తే ఇంకా డైరెక్ట్ చాలా బాగుంటుందండి బీచ్ లైఫ్. అక్కడ లోకల్లోకి ఏం అనిపించదు. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను భీమిలి బీచ్. సో మీరైనా ఎప్పుడైనా వీడియో చూసేటప్పుడు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. అలా మీరు చూస్తారండి. మొత్తం రౌండ్ అయితే తిరిగానండి. మా వాళ్ళు అందులోనే ఉన్నారు. చూడండి ఏముందా, దగ్గరికి వెళ్ళాం. అలా చాలా బాగుంది కదా. చిన్నపిల్లలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ని ఎవరన్నా చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళని ఒక గంట కనిపెట్టుకొని మనం చూపించాలి. సో అదండి, ఆ రోజు అంతా ఎంజాయ్ చేసాము. మీకు కూడా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉండండి. కామెంట్స్ ఆఫ్ చేశానండి. సో వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. అలా ఇలా ఇలా ఈ ఫొటోస్ వారు తీశారండి. ఇంకేం చెప్పాలో చూడండి. మన ఫోన్లో వచ్చినా బాగుంటాయి. సో తప్పదు కదా, వాళ్ళ బతుకుదేరి కోసం వచ్చినందుకు కాదనిలాక ఇచ్చేసాము. అదండి నా నెక్స్ట్ వీడియో. ఒక 2 వీడియోస్ ఉంటాయి. ఆల్రెడీ ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎలా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.